అసలు రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలి టీడీపీ జనసేనకు వెళ్లకుండా నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి షర్మిలతో డ్రామా ఆడుతున్నారని, కావాలనే జగన్మోహన్ రెడ్డి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి ఈరోజు ఇటువంటి డ్రామాకి తెరదేపారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులేమో చంద్రబాబు వదిలిన బాణమే షర్మిల అంటూ కొంతమంది చెప్తున్నారు. అలాగే అటు ప్రతిపక్షాలు మాత్రం జగన్ వదిలినటువంటి బాణమే షర్మిల అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ రెండిట్లో వాస్తవం ఏది అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎంతో కొంత చీలుస్తుందండి ఆవిడ, అందులో నో డౌట్. కానీ ఆమె ఇంకా చీల్చబోయే అతిపెద్ద ఓటు బ్యాంక్ ఏది అంటే సంస్థాగతంగా సాంప్రదాయకంగా కాంగ్రెస్కి వచ్చే ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో పాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఓటు బ్యాంక్ని ఈమె చీలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మూలాలన్నీ కూడా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి వాళ్ళే కదా అందులో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పుడతా కార్యకర్తలను పుట్టించి పెంచి పెద్ద చేసిందా ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో టికెట్లు దొరకని వాళ్ళు, అది ఇది కాదంటే చిరంజీవి పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రజారాజ్యం పార్టీ నుంచి టర్న్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. అంతేగాని ఆ రాజకీయ పార్టీ పుట్టింది ఎప్పుడు, పెరిగింది ఎప్పుడు, ఆ రాజకీయ పార్టీ చరిత్ర ఏంటి చెప్పండి? అసలు ఆ రాజకీయ పార్టీ పునాదే అవినీతి పునాదుల మీద కట్టిన పార్టీ. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆ శవ రాజకీయాలు చేసిందా అదొక మూలం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇమడలేని కాంగ్రెస్ వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా సొంత పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా అయిపోయింది, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా అయిపోయింది, అసలు ఎప్పటికైనా పునర్వైభవం వస్తుందా అని చకోర పక్షులాగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సొంత వ్యాపారాలు సొంత పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటు తెలుగుదేశంలోకి వెళ్ళలేక, ఇటు జగన్ దగ్గరికి వెళ్ళలేక రాజకీయ సన్యాసం తీసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అవునన్నా కాదన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా షర్మిలకి పనికి వస్తారు, షర్మిలకు ఉపయోగపడతారు. ఆల్రెడీ ఒక సందేశం ఆయన మేఘ సందేశం ఇస్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఏంటి అంటే వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నమాట వాస్తవమే, వాళ్ళిద్దరి మధ్యలో ఆ తల్లి నలిగిపోతుంది, ఆ తల్లి క్షోభ పడుతుంది అని అన్నారు. ఈ తల్లి క్షోభ పడడానికి, ఇద్దరికి మధ్యలో నలిగిపోతుంది అనడానికి ఎవరికి ఎక్కువ నష్టమో మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డిని అంటారు. అవును, తండ్రి ద్వారా అధికారం తెచ్చుకున్నావు కదా నువ్వు, మరి అలాంటప్పుడు అసలు చెల్లికి నువ్వు అధికారం ఎందుకు పంచలేదు, చెల్లిని ఎందుకు నువ్వు సరిగా చూసుకోలేదు అని అనరా? మరి సందర్భం వచ్చిన ప్రతిసారి జగనన్న బాణంలాగా దూసుకెళ్ళిన షర్మిల గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చి ఎక్కడ పరిస్థితి అక్కడే అన్నట్లు ఆగిపోతే ఇంకా ఆమె ఏమీ వేరే ప్లాట్ఫామ్ చూసుకోవద్దా? చూసుకోవాలి కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడితే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి కరెక్ట్గా మాట్లాడతాడు. ఓకే, మొన్న ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న గొడవలు వాస్తవమే అన్నాడు. ఈ సందేశం చాలు జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయడానికి. అరే, ఒక ఆడపిల్ల సెంటిమెంట్ ఉంటుంది ఎప్పుడైనా సమాజంలో, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కన్నీళ్ళకి కరిగిపోని వాళ్ళు ఎవరు ఉండరు. మరి రేపటి నుంచి అదే జరుగుతుంది చూడండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేయకపోతే మొన్నటి వరకు జగనన్న వదిలిన బాణం అని చెప్పినటువంటి షర్మిల నిన్న మాట్లాడుతూ జగన్ రెడ్డి అని ఏకవచనంతో సంబోధిస్తుంది. ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చేత జగన్మోహన్ రెడ్డిని జగనన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే కొన్ని పథకాలకు కూడా జగనన్న విద్యా కానుక, జగనన్న దీవెనలు ఇలాంటి పేర్లు పెట్టి చేస్తుంటే సొంత కుటుంబ సభ్యుల్లో అయినటువంటి వైఎస్ షర్మిల గారు జగన్ రెడ్డి అని ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. మరి ఆవిడకి జరిగిన అన్యాయం మామూలు అన్యాయమా? ఆవిడని ఆర్థికంగా దెబ్బతీశారా? ఆవిడ చెమటోడ్చి మీకోసం చేసిన సేవని పక్కన పెట్టేశారా? అవన్నీ చేసేసి తర్వాత ఆమెను ఒట్టి చేతుల్లో బయటికి పంపించారా? అసలు కడప ఎంపీ సీటు ఆవిడది.
ఎందుకు ఇవ్వలే ఆమెకి? భారతిరెడ్డి చెప్పిందని అవినాష్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. రాజ్యసభ స్థానం మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, కానీ అది రిలయన్స్ అంబానీ చెప్పిన తర్వాత వేరే వాళ్ళకి కేటాయించారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చారు. అదే రాజ్యసభ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వచ్చుగా, షర్మిలకి ఎందుకు ఇవ్వరు? ఆవేళ ఊరు తిరగడానికి షర్మిల పనికొచ్చిందా? అప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు అసలు? వాడు ఎందుకు షర్మిలాన్ని నువ్వు పక్కన పెట్టినట్టు? అందుకే ఎప్పుడైనా సరే తాతకు పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుందని చెప్పి సామెత చెప్పినట్టు జగన్కి జరగాల్సింది జరుగుతుంది. అందుకని పాత కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు నిద్రలేసి జూలు విదిల్చి వస్తున్నారు. అయితే వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇప్పుడు అధికారం వస్తుందని కాదు, కానీ ఓటు శాతం పెరుగుతుంది. ఓటు శాతం పెరుగుతుంది. తద్వారా అది ఎవరి క్లాస్ మేడం? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కొడుకు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సరిగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన పాత కాంగ్రెస్ కాపులు అందరూ బయటికి వస్తారు. ఇప్పటికిప్పుడు బయట రాలేకపోయినా ఓట్లు అయితే పడతాయి. చాలా మంది ఇందిరమ్మ భక్తులు కావచ్చు, రాజీవ్ గాంధీ భక్తులు కావచ్చు, వాళ్ళు ఇంకొక పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడరు, ఇంకొక గుర్తుకు ఓటు వేయడానికి ఇష్టపడరు. గతంలో 100 కంటే కూడా తక్కువ ఓట్లు పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి, కానీ ఈసారి పుంజుకుంటుంది, 3% ఓటు పడే అవకాశం ఉందంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. 3% ఓటు వస్తుంది. ఎందుకంటే ఇందువల్లే ఆ పాత వాళ్ళందరూ వస్తారు బయటికి. ఇప్పుడు జగన్ వ్యవహార శైలి నచ్చట్లా వాళ్ళకి, ఆ సరళి నచ్చకు వస్తారు వెనక్కి. రాజధాని లేకుండా చేశాడు, అది ఒక అవమానం అని చెప్పి అనుకుంటారా? మరి అనుకున్నప్పుడు మరి ఏం ఆలోచిస్తారు కాంగ్రెస్ వాళ్ళు? అందుకని అతను చాలా అన్ని వైపుల నుంచి నరుక్కొచ్చి అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి, అన్ని వైపుల నుంచి చెడగొట్టుకుని అధికారంలోంచి కిందకి దిగే రోజు దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డికి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీల్తుంది, పాత కాంగ్రెస్ ఓటు ఆమెకు వస్తుంది. పైగా ఆమె ఏమన్నా కొంచెమన్నా ఆ స్పీడ్ తగ్గించే ఉద్దేశంలో ఉన్నా కానీ ఆమెను జెట్ స్పీడ్లో పరిగెట్టించేటట్లు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఉన్నాయి. ఏంటంటే ఆర్థిక మూలాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆర్థికంగా ఆవిడని చేయడం, ఆవిడకి ఎంపీ సీట్ ఇవ్వకపోవడం, అవి రెండు పక్కన పెడితే ఇప్పుడు పుండు మీద పచ్చికారం చల్లినట్లు సోషల్ మీడియా వాళ్ళతోటి ఆవిడ్ని ట్రోలింగ్ చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు వైఎస్ షర్మిల గారి పేరు ముందు అసలు వైఎస్ ఉండొద్దు, ఆవిడ ఇంటి పేరు అది కాదు. ఆవిడ బ్రదర్ అనిల్ కుమార్ని వివాహం చేసుకున్న తర్వాత షర్మిల గారి ఇంటి పేరు మారుద్ది. ఉదాహరణగా చెప్తూనే నారా బ్రాహ్మణి, అంతకుముందు నందమూరి బ్రాహ్మణిగా ఉండేది. నారా లోకేష్ గారిని వివాహం చేసుకున్న తర్వాత నారా బ్రాహ్మణిగా మారింది. అలాగే షర్మిల గారు కూడా బ్రదర్ అనిల్ కుమార్ని వివాహం చేసుకున్న తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరు ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. కానీ అసలు వైఎస్ అని ఎలా పెట్టుకుంటారు? అలాగే రాజారెడ్డికి వైఎస్ రాజారెడ్డి అని ఎలా పెడతారంటూ కూడా వ్యక్తిత్వ హననం చేసేలాగా, అలాగే అంటే వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసేలాగా కొన్ని. కరెక్టే, అంతా బాగుంది. మరి జగనన్న వదిలిన బాణం అప్పుడు కూడా వైఎస్ షర్మిలనే ఉందిగా, అప్పటికే అనిల్ భార్యగా ఆమె, అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇది ఎట్లుందంటే కొడాలని అంటాడు చూడండి, చంద్రబాబు వెన్నుపోటుదారుడు, మామని దింపి అధికారంలోకి వచ్చాడు అంటారు. ఆ మామని దింపి అధికారంలోకి వచ్చాకే నువ్వు అందులో ఆ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచావు. నీకు అప్పుడు గుర్తురాలా? ఇప్పుడు గుర్తొచ్చింది. అట్లాగే ఆ రోజు వీళ్ళకి గుర్తురాలా? వైఎస్ షర్మిల ఇంటి పేరు మారిపోతుంది కదా, ఏంటది మురుసుపల్లి షర్మిల శాస్త్రి. ఆ రోజు కూడా అనుంటే బాగుండేదిగా. మరి ఆ రోజు మీకు వైఎస్ షర్మిల అంటాం కరెక్టు, ఈవేళ కరెక్ట్ కాదు. దీన్నే దివాళాకోరు రాజకీయం అనేది, దీన్నే దిగజారుడు రాజకీయం అనమాట. దీనికి అంతూ పంతూ లేదు. పైగా అసలు ఎన్ని మొదలెట్టింది ఎవడంటే ఆ అమెరికాలో ఉంటాడే ఎదవా పంచప్రభాకరే మొదలెట్టాడు. ఆడు మొదలెట్టింది, ఆ పంచప్రభాకర్ మొదలెట్టింది ఇదంతా. ఏంటి, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పిలవగానే
ఈ రోజు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒకడే సంతానం, జగన్మోహన్ రెడ్డి కూతురు చచ్చిపోయింది. వీడు ఎవడండి అసలు చెప్పడానికి? ఇంటి పేరు, కులము, మతము రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి అంటే మీ ఇష్టం. మీరు ఏ మతం అన్నా ఫాలో అవ్వండి. మీరు కులం మార్చుకుంటానంటే వ్యక్తిగతంగా ఒప్పుకోరు. కానీ ఒక కులాంతర వివాహం జరిగింది, ఒక మతాంతర వివాహం జరిగింది, అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ మతం వాళ్ళ పిల్లలకు పెట్టుకునే హక్కు ఉంది. ఇప్పుడు నేను కులాంతర వివాహం చేసుకున్నాను కాబట్టి నా భర్త కులమో భార్య కులంతోటో నేను ఉద్యోగం సంపాదించుకుంటాను, రిజర్వేషన్ తీసుకుంటానంటే ఒప్పుకోరు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ కులమైనా తీసుకోవచ్చు, ఆ హక్కు ఉంది. ఇంటి పేరు అదే ఇంటి పేరు కంటిన్యూ చేసుకునే హక్కు ఉంది. అసలు నువ్వెవరో చెప్పడానికి? అసలు ఇంటి పేరు వద్దనుకునే హక్కు ఉంది ఒక వ్యక్తికి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, నాకు అసలు ఇంటి పేరు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు? నేను నాకు నేరుగా నా పేరు నాకుంది, నాకు ఇంటి పేరుతో సంబంధం లేదు అనుకుంటాను. ఏవో ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల టెక్నికల్గా అవసరమైన చోట ఇంటి పేరు ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఇది కూడా వద్దనుకునే హక్కు ఉంది నాకు. కాదే దీనికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంది. ఒక లీగల్ ప్రాసెస్ ద్వారా నా ఇంటి పేరుని నేను తీసేసుకోవచ్చు. ఇంటి పక్కన పేరు పక్కన రెడ్డి, నాయుడు, చౌదరి ఏమి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు ఇష్టం లేకపోతే. అది నా ఇష్టం. ఇప్పుడు కొంతమంది రెడ్డిస్ పెట్టుకోరు. పవన వెంకటరామ్ గారు ఉండేవాళ్ళు, మనకు సీఎంగా ఉన్నారు ఆయన. ఆయనకి ఇష్టం లేదు రెడ్డి అనిపించుకోవడం, అందుకని భవనం వెంకటరామ్ అనే అనుకునే. వాళ్ళ భార్య భవనం జయప్రద ఆదర్శ జంట అనమాట. వాళ్ళు అట్లా కులాలకి మతాలకి అతీతమైన వాళ్ళు అట్లా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇష్టం. ఇది పూర్తి వ్యక్తిగతం అండి. అసలు వీడెవడో వచ్చి చెప్పడానికి? ఆవిడ వ్యక్తిత్వం గురించి, పైగా ఆవిడలో పారే రక్తం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ దాకా వెళ్తున్నారు? అసలు మీ సంస్కృతి ఏంటి? ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఇవన్నీ ఆపగలడు. ఆయన గ్రీన్ సిగ్నల్తోనే జరుగుతున్నాయి. ఆయన గ్రీన్ సిగ్నల్తో కాకపోతే సజ్జల డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఆయనే కదా సకల శాఖ మంత్రి, ఆయన డైరెక్షన్లోనే జరుగుతున్నాయి అనుకోవాలి. పోని ఈయనకి తెలియకోకుండా మొదలైంది అనుకుందాం, ఆపొచ్చుగా. ఇలా మాట్లాడడానికి వీల్లేదు, ఇది కరెక్ట్ కాదు అనొచ్చుగా. ఎందుకనట్లా? ఆయనే దగ్గరుండి చేపిస్తున్నాడు. ఇప్పుడు ఏ స్త్రీకైనా ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె పర్సనాలిటీ గురించి మాట్లాడితే వాళ్ళు డౌన్ అయిపోతారు. ఇప్పుడు షర్మిలని డౌన్ చెయ్యాలి, అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఇలా చేస్తున్నాడు. ఏది ఏమైనా ఇట్లాంటివన్నీ జరిగితే ఇంకా రాటుదేలి ఇంకా పదునైన బాణం అవుతుంది తప్పితే షర్మిల మీరు ఆమెనేదో వెనక్కి లాగుదాము, ఆవిడ్ని బాధ పెట్టి ఇంట్లో కూర్చునేటట్లు చేద్దాము అని మీరు అనుకుంటే అది వట్టి భ్రమ. మీరు చేసే పనులన్నీ ఇంకా ఇంకా రాటుదేలేటట్లు పనికొస్తున్న అవుతున్నాయి తప్పితే వేరే ఏమీ లేదు. పైగా వాడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు ఎన్నోసార్లు వాడిని వీడియో ముఖంగా నువ్వు హైదరాబాద్ రారా, నువ్వు ఇండియా రారా చూసుకుందాం అని చెప్పి పిలుస్తున్నాం. ఆ పంచప్రభాకర్ అని వాడిని, ఆడు రావట్లా, వాడికి వచ్చే ధైర్యం లేదు, ఆడు అక్కడ కూర్చుని మరుగుతూ ఉంటాడు. అందుకని వాడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ బూతులన్నీ మాట్లాడిపిస్తున్నాడు. అలాగే వాడు మాట్లాడిన బూతులన్నీ విని ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు మామూలుగా పేటీఎంలు అంటారు కదా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ పార్టీలో ఆడవాళ్ళని తిట్టించావు ఈ కుక్కలతో, అలాగే తెలుగుదేశం పార్టీలో వాళ్ళతో తిట్టించావు, నారా భువనేశ్వర్ని తిట్టించావు, నారా బ్రాహ్మణిని తిట్టించావు, ఇంతమందిని తిట్టించావు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీ సొంత చెల్లి కనీసం ఆ చిన్న సెంటిమెంట్ కూడా లేదా నీకు? ఆస్తులు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, అధికారం ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. కనీసం ఇప్పుడైనా సరే ఏదో ఆమె నచ్చిన పని ఆమె చేసుకుంటుందిలే, నా పార్టీలో నేను చోటు ఇవ్వకపోబట్టే కదా ఆమె వేరే పార్టీలోకి వెళ్ళింది అని అనుకోవచ్చు కదా. అనుకోవట్లా. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మొత్తం మీద మోడీతోటి ఒక్కడితో పోటీ పడలేకపోతున్నాడు. కానీ అవసరమైతే అవకాశం దొరికితే వివేకానంద రెడ్డిని వేసేసినట్టు మోడీని కూడా వేసేసి పిఎం అవ్వాలని కూడా ఉంటుంది వాళ్ళకి.